గోమర గోమర ఇది కరెక్ట్ టైం కాదు. టైం కాదురా. ఆగండ్రా. అరే అన్న కొట్టకండి రా. అరే ఆడికి తెలీదురా. టైం కరెక్ట్ కాదు. అరే అట్లా కొట్టకండి. అరే వాడిని వదిలేమని చెప్పరా. రే 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 శివ అరే గౌతమ్. అరే అరే ఆడు కొట్టకండి. అరే ఒరే వాడికేం తెలియదురా. రే వాడు అమ్మాయికి రా. రే ప్లీజ్ రా. రే ఆడు వదిలేయండి రా. శివా దిగరా. రే రే శివా. రే శివా శివా. You people came here? Huh? She is pregnant because of you. Me nakem rar. I don't want any explanations from your side. అన్ని ప్రూఫ్లతోనే వచ్చింది ఆ అమ్మాయి. Daddy also. Shut up. You are behaving like an animal, idiot. కన్నబిడ్డలంటే తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేలా ఉండాలరా. ఉన్న పేరు ప్రతిష్టలు నాశనం చేయడానికి కాదు. మేమింత కష్టపడి ఇదంతా సంపాదిస్తున్నామంటే నువ్వు సుఖంగా ఉండటానికి, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి. అంతేగాని అవరగాళ్ళగా తయారయ్యి రౌడీలాగా ఊరి మీద పడి అందరినీ కొట్టడానికి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి, మందుకి డ్రగ్స్ కి అలవాటు పడి ఎందుకు పనికిరాని సన్నాసిలా ఇలా సర్వనాశనం అయిపోవడానికి కాదురా. ఏంట్రా ఇది? ఈ హెయిర్ స్టైల్ ఏంటి? చిచి, నీ ముఖం చూడడానికి నాకు సిగ్గుగా ఉందిరా. రే, నీ సంతోషం కోసం ఒక నార్మల్ కిడ్ అనుభవించలేని పాష్ లైఫ్ నీకు అందించాం కదరా. నువ్వు ఇలా దొంగలా, డ్రగ్గిస్ట్లా, పోరంబోకులా, తిరుగుబోతులా అవుతావని ఏ రోజు అనుకోలేదురా మేము. నీ ఎథిక్లెస్ పనులు ఎలా ఉన్నాయంటే చెప్పడానికి సిగ్గేస్తుందిరా మాకు. ఇలా సాడిస్ట్ లా ఎలా తయారయ్యా? yes I am sadist. సాడిస్ట్ నేను. నువ్వు అన్నట్టు నేను తిరుగుబోతుని, తాగుబోతుని. పచ్చిగా చెప్పాలంటే ఒక మగ వేపచారు. నచ్చిన అమ్మాయిని వదలలేదు, నచ్చిన అమ్మాయిని వదలలేదు. దీని అంతకే కారణం మీరే. మేమా? వాట్ నాన్సెన్స్. yes నేను ఇలా తయారవడానికి మీరు, మీకు పట్టిన డబ్బు పిచ్చే కారణం. మీకు మీ జీవితంలో కార్లు, బంగ్లాలు, హోదాలు, ఎస్టేట్లు అయ్యే కనబడతాయి. వాటిల్లో తిరిగి మొత్తం నన్ను నెగ్లెక్ట్ చేశారు. ఈ సమాజానికి నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక తండ్రివని నిరూపించుకోవడానికే నన్ను కన్నారు. రేజా, ఏం మాట్లాడుతున్నావురా? మతుడినే మాట్లాడుతున్నావా? నేను 100% కాన్షియస్ నుండే మాట్లాడుతున్నాను. మీరే డబ్బు, హోదా, ప్రెస్టేజ్ అని హ్యాంగర్ లో పడి బతుకుతున్నారు. నీ చెడు తిరుగులకి మేమెలా కారణం అవుతాంరా? ముమ్మాటికి మీరే కారణం. అమ్మా, నువ్వు నన్ను కనేసి ఆయే చేతిలో పెట్టేశావు. నాకు పాలిచ్చావా, నన్ను లాలిచ్చావా, నన్ను ఆడిపించావా, నన్ను ఎత్తుకోనవా, చాలుపాట్లు పాడావా, నా గోరుపతి తినిపించావా, నా మూడు తుడిచావా, నా ముక్కు తుడిచావా, నా ముట్టు కడిగావా, అన్నీ ఆయనే చేసి. నువ్వు తల్లిగా ఓ కనడం తప్ప. బాబు, ఇది తిను. దగ్గరికి రా నాన్న. రా, అది పడుకోయిగా. నాకు బాధ వస్తే ఆయా అనేవాడు, ఏడుపు వస్తే ఆయా అనేవాడు, ఆడుకుంటూ కింద పడితే ఆయా నేర్చేవాడిని, స్కూల్లో టీచర్ కొడితే ఆయా అనేవాడిని. అందరూ నవ్వేవారమ్మా. అదే బాధతో ఇంటికి వచ్చి ఆయన్ని పట్టుకొని ఏడ్చేవాడిని. నాన్న చూస్తే బిజినెస్ లో బిజీ, నువ్వేమో ఆఫీసులో బిజీ. ఇంత పెద్ద ఇంట్లో ఈ గోడలతో, స్తంభాలతో ఉంటూ ఒక్కడనే నరకం అనిపిస్తూ ఒంటరిగా బతికానమ్మా, ఒంటరిగా బతికాను. ప్రోగ్రెస్ కార్డ్ లో మార్కులు చూసి వెరీ గుడ్ బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అనే పదాల్లో ప్రేమ ఉండదు నాన్న.
మనసులో నుంచి వచ్చిన ఆప్యాయతలోనే నిజమైన ప్రేమ ఉంటది. నాకు జ్వరం వస్తే ఆయా ఏడ్చింది, కడుపుల్లో పోస్తే ఆయా ఏడ్చింది, చవకులో ఎత్తుకుంది, ఏడిస్తే పొత్తుల్లో పెట్టుకుంది. తనకు పాలు రావని తెలుసు కూడా పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. అది నిజమైన తల్లి ప్రేమ అంటే. ఆయా, ఈ జన్మకు నువ్వే నా తల్లివమ్మా, నువ్వే నా తల్లి. నాకెలాంటి ప్రేమ లేక, ఒంటరి బతకలేక, జీవితం అంటే అర్థం కాక ఈ వ్యసనానికి బానిస అయిపోయింది డాడీ. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ దూరం చేసుకున్నాను. నేను ఒక్కనే కాదు చెడిపోతుంది. మీలాంటి పేరెంట్స్ ఉంటే అలాంటి యూత్ అందరూ ఇలాగే చెడిపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ మీలాగే. ఇక వాళ్ళకి నాకు ఏంటమ్మా తేడా? ఏంటి తేడా? నిన్ను మంచి స్టేటస్ లో ఉంచాలనుకోవడం మేం చేసిన మిస్టేకా? అబ్సల్యూట్లీ 100% మిస్టేక్. As a parent, you need to provide respect for the child, physically, mentally, socially, emotionally, and spiritually. Non-emotional communication between parent and child will spoil the child. No other person understands a child better than a mother. అందుకే పెద్దలు అంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ. అమ్మా, నాన్న, మీరు చేసిన ఈ తప్పు వల్ల సమాజంలో నేను ఒక మూర్ఖుడిలా తయారయ్యాను. మీ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ అమ్మా. బాబు జగ్, నన్ను ఆపాలని చూడకండి అమ్మా. నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను. మనం తప్పు చేయడానికి గల కారణం పెద్ద తప్పు వాళ్ళు చేశారు. జరిగిందంతా విన్నావు. ఇక నీ ఇష్టం. నన్ను క్షమించు. ఆ పిల్లల భవిష్యత్తును వాళ్ళ తల్లిదండ్రులే నాశనం చేస్తూ ఉండడం వల్ల ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కేడీ నంబర్ 1కు అప్పచెప్పాలి. కన్న పిల్లల్ని సరైన మార్గంలో క్రమశిక్షణలో తల్లిదండ్రులే పెట్టాల్సింది పోయి తల్లిదండ్రులే పిల్లల జీవితాల్ని పక్కదోవ పట్టించడం వల్ల కోర్టు పిల్లల తల్లిదండ్రుల్ని మందలిస్తూ తీర్పు ఇవ్వడమైనది. చూడమ్మా, ఆ బిచ్చుబాయిని పట్టుకోవడానికి నాకు నీ హెల్ప్ కావాలి. సార్, మీరు అడిగితే ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. కానీ ఆ అమ్మాయి వాడి దగ్గర ఉండిపోయింది సార్. ఆ అమ్మాయికి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది సార్. నువ్వు ఎలాగైనా బిచ్చుబాయిని పట్టుకోవాలి. అలాగే సార్. మీరు బిచ్చిపైన పట్టుకోవడానికి కోసం నేను ఎంతవరకు తెగిస్తాను సార్. కానీ వాడు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే నేను తట్టుకోలేను సార్. ఆ అమ్మాయి సంగతి మాకు వదిలే, మేము చూసుకుంటాం. గో హెడ్. నేను వస్తాను సార్.